తులసి థియేటర్ సందులో ఏదో జరిగింది. ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళతో హడావిడిగా ఉన్నారు ఇక్కడ? ఇది విషయం తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూసాను గైస్. హలో గైస్, నేను మీ జలీల్07. పొద్దున్నే లేచి మేము టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం. టిఫిన్ కాదు, లంచ్ చేయడానికి వెళ్తాం. లేదంటే టిఫిన్ టైం ఎప్పుడో అయిపోయింది. నార్మల్గా మేము రూమ్లోనే వంట చేసుకుంటాం, కానీ మా రూమ్లో గ్యాస్ అయిపోయింది గాయస్. అందుకే చేసేదేం లేక ఆర్ఆర్ దమ్ బిర్యానీ హోటల్కి అయితే వచ్చినాం గాయస్. ఓకే, టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, కానీ మా వంశీ బ్రోకి అయితే క్వాంటిటీ తక్కువ వచ్చిందని చెప్పినాడు గాయస్. బిర్యానీ తినేసి బయటకు వస్తే బయట మొత్తం ఫుల్ పోలీసు వాళ్ళతో హడావుడిగా ఉంది గాయస్. అక్కడ నేను కానిస్టేబుల్ సార్ని అడిగితే సీఎం సార్ వస్తున్నాడని చెప్పాడు. సరే అని వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఈ గ్యాప్ లో జ్యూస్ అయితే లాగించాను గాయస్. జ్యూస్ తాగి గ్యాప్ లో మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారు గాయస్. ఇంకా సీఎం సార్ అయితే వచ్చేసాడు గాయస్. మీరే చూడండి, సీఎం ఎక్కడైనా సీఎంఏ కాబట్టి ప్రోటోకాల్ అయితే భారీగా ఉంది. ఫస్ట్ టైం ఇలా మన పక్క స్టేట్ సీఎం చూడడం నేనైతే. మేము సీఎం సార్ నాపి గ్యాస్ ధరలు పెరిగినాయి సార్, మాకు గ్యాస్ తగ్గించండి అని అడుగుదాం అనుకున్నాం. అంత ఛాన్స్ అయితే ఇవ్వలేదు. సర్రని వెళ్ళిపోయాడు. చూడండి గ్యాస్ వెళ్ళిపోతున్నాడు. బెంగళూరులో ఉండే వాళ్ళకి గ్యాస్ విలువ బాగా తెలుస్తుంది. ఎందుకంటే గ్యాస్ రేట్ వచ్చేసి 3,500 అయితే తీసుకుంటున్నారు. సీఎం గారు వెళ్ళిపోతానే ఇంకా మేమైతే మా రూమ్ కి రిటర్న్ అయ్యాం గాయస్. సీఎం కాన్వే అలా వెళ్తానే మొత్తం ప్రజలందరూ సందులలో నుంచి బయటికి ఎలా వస్తున్నారు చూడండి గాయస్. ఫాలో చేసి ఎంకరేజ్ చేయండి గాయస్. ఓకే బాయ్ గాయస్, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.